ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ అండ్ ఫంక్షనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్. నేను సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్ రోడ్ నెంబర్ 2లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు మీకు అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి అడిక్షన్స్ అండి. అంటే మనం స్పెషల్లీ ఫోకస్ ఆన్ ఆల్కహాల్ డి అడిక్షన్ అండ్ మెంటల్ హెల్త్ మీద ఈరోజు మనం అవగాహన కలిగించబోతున్నాం. సో ఫంక్షనల్ మెడిసిన్ ద్వారా ఎలాంటి పరిష్కారం, సంపూర్ణ పరిష్కారం ఈరోజు అందుబాటులో ఉంది. అండ్ అడిక్షన్ అంటే ఏంటి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి, అడిక్షన్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఎలాంటి పరిష్కారం అందుబాటులో ఉంది అనేది పూర్తిగా ఈ వీడియో చూడండి, మీకు పూర్తి అవగాహన కలుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ వీడియో, దయచేసి మొత్తం లాస్ట్ వరకు చూడాల్సింది మనవి. సో ఫస్ట్ థింగ్, అడిక్షన్ అంటే ఏంటి? అడిక్షన్ అంటే మనం చూసుకోవచ్చు, అడిక్షన్ ఈజ్ అ బిహేవియర్. ఒక బిహేవియర్ ఏంటి, మీకు ఒక సైకలాజికల్గా, ప్యాథలాజికల్గా ఒక సబ్స్టెన్స్ మీదనో, ఒక అలవాటు మీదనో విపరీతమైన డిపెండెన్సీ క్రియేట్ అవుతే దాన్ని మనం అడిక్షన్గా పరిగణించవచ్చు. సో అంటే మీరు ఎంత వదలాలన్నా అది వదలలేని పరిస్థితి క్రియేట్ అవుతూ ఉంటే మీరు ఒక రకంగా అడిక్షన్ అని మీరు భావించవచ్చు. అడిక్షన్స్లో ఎన్ని రకాలు ఉంటాయి చూసుకుంటే మనకు 2 రకాలండి. ఒకటి సబ్స్టెన్సెస్, అంటే మత్తు పదార్థాలు, రకరకాల కెమికల్స్, గంజాయి ఇలాంటివన్నీ మనం చూసుకుంటే, ఆల్కహాల్ ఇలాంటివన్నీ అడిక్షన్, అంటే సబ్స్టెన్స్ అడిక్షన్స్ అనొచ్చు. అంటే ఏదైనా ఒక రకమైన పదార్థం, ఆ పదార్థంలో ఉన్న కెమికల్స్కి మనం అడిక్ట్ అయ్యాము. అలాగే ఇంకోటి చూసుకుంటే బిహేవియర్ అడిక్షన్స్. మనం చూసుకుంటే ఫుడ్ అడిక్షను, కొంతమంది లవ్ అని చెప్పేసి విపరీతంగా అడిక్ట్ అయిపోతూ ఉంటారు, గేమింగ్, గ్యాంబ్లింగ్. సో ఎన్నో ఉన్నాయండి. ఈవెన్ సెల్ ఫోన్కి కూడా, మనం చూస్తున్న సెల్ ఫోన్ కూడా చాలామంది అడిక్ట్ అయ్యారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిక్ట్ అవ్వడానికి కారణం ఏంటి, దాని వెనక జరుగుతున్న మెకానిజం ఏంటి, దాని రూట్ కాజ్ ఏంటి? సో అడిక్షన్కి మనం చూసుకుంటే కాజెస్ ఏంటి అని చూసుకుంటే, రూట్ కాజ్ చాలామంది మెంటల్ హెల్త్ ఇష్యూస్, ట్రామా ఇవన్నిటిని తప్పించుకోవడానికి ఏదో ఒక దాని మీద ఓవర్గా అడిక్షన్ మీదకి వెళ్ళడం చూస్తూ ఉంటాము. సో మెంటల్ హెల్త్ బాగాలేనప్పుడు కూడా చాలామంది ఈ అడిక్షన్స్కి ఈజీగా వాళ్ళు చాలా ప్రోన్గా ఉంటారు. జెనెటికల్గా కూడా డిఫెక్టివ్గా చెప్పొచ్చు. చాలామంది ఇప్పుడు వంశపారంపర్యంగా వాళ్ళ ఫాదర్ బాగా, మదర్ అడిక్షన్కి లోన్ అయి ఉన్నారనుకోండి, జెనెటిక్గా మేకప్ అనేది బ్రెయిన్లో ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది. సో వాళ్ళకి తెలియకుండానే తాగారనుకోండి, వాళ్ళు అస్సలు కంట్రోల్లో ఉండలేకపోతారు. సో ఎందుకంటే జెనెటిక్గా ఆల్రెడీ బిల్డ్ అయి ఉంది. సో చూసుకోవచ్చు మనం ఇలా మెంటల్ హెల్త్ ట్రామా కూడా ఒక కారణం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిక్షన్ అంటే ఏంటి, ఎందుకు అడిక్ట్ అవుతున్నాము, రూట్ కాజ్ ఏంటి మనం చూసుకుంటే, ఇంకా డీప్గా స్టడీ చేస్తే డోపమిన్ అండి. అందరూ ఒక రకంగా డోపమిన్ అడిక్షన్ అని అనొచ్చు. ఇవన్నీ అడిక్షన్స్కి రూట్ కాజ్ డోపమిన్. సో మీ బ్రెయిన్లో ఒక కెమికల్ ఉంటుందండి. ఆ కెమికల్ మనము రివార్డ్ హార్మోనో లేకపోతే హ్యాపీనెస్ హార్మోన్ అని అనొచ్చు. సో బ్రెయిన్లో మనకి ఏదైనా నచ్చిన ఫుడ్, నచ్చిన పని, నచ్చింది ఏది చేసినా కూడా అది రిలీజ్ అవుతుంది. కొంత మోతాదులో రిలీజ్ అవ్వగానే బ్రెయిన్కి ఒక రకమైన రివార్డ్, హ్యాపీనెస్ ఇస్తుంది. సో ప్రతి ఒక్కరం కూడా తెలియకుండా మనందరం మన బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేస్తే అలాగే మనందరం వ్యవహరిస్తుంటాం. సో మనకి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం, కానీ బాధలు, దుఃఖాలతో ఉండాలని ఎవరు అనుకోము. సో ఎందుకు అందరం కూడా డోపమిన్ డ్రివెనే. సో అది ఎంత మంచి హార్మోను, లిమిట్స్ దాటిపోతే అంతే చెడ్డ హార్మోన్. ఈ సబ్స్టెన్సెస్ వల్లనో లేకపోతే ఈ చెప్పాను కదా, నాన్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం గేమింగ్, గ్యాంబ్లింగ్, లిమిట్స్కి మించి సంతోషం ఎక్కువగా మనకు క్రియేట్ అవ్వడం వల్ల నార్మల్ వాటికంటే కూడా ఎక్కువ డోపమిన్, అంటే 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ డోపమిన్ రిలీజ్ అయ్యేసరికి తెలియకుండానే బ్రెయిన్కి ఓవర్ డిపెండెన్సీ క్రియేట్ అవుతుంది. ఏదో ఏ కష్టం లేకుండా నాకు ఎక్కువ సుఖం ఇస్తుంది కదా, ఇదే ఎక్కువ కావాలని కోరికలు బ్రెయిన్లో పెరిగిపోతూ ఉంటాయి. దానికి తెలియకుండానే పేషెంట్ మెల్లిమెల్లిగా దాని మీద ఆకర్షణ అనేది పెరిగిపోతూ ఉంటుంది. దాని మీద ఎక్కువగా డిపెండెన్సీ తెలియకుండానే క్రియేట్ అవుతూ ఉంటుంది. సో మనం చూసుకుంటే స్టేజెస్, డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. సో అలా డోపమిన్ చూసుకుంటే పాజిటివ్, నెగిటివ్ డోపమిన్. ఇది నెగిటివ్ డోపమిన్ అనొచ్చు. ఈ అలవాట్లు ఏవైతే ఉన్నాయో, జంక్ ఫుడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నెగిటివ్ డోపమిన్. ఎందుకంటే దీనివల్ల మీ ఆరోగ్యం, ఆయుష్ అన్ని రకాలుగా పాడవుతుంది. పాజిటివ్ డోపమిన్ కూడా ఉందండి. చాలా కొత్త ఎక్స్పీరియన్సెస్, లేకపోతే నేచర్కి కనెక్ట్ అవ్వడము, లేదా మనం ఒక గోల్స్ పెట్టుకొని గోల్స్ మీద వర్క్ చేయడము, రెస్ట్, స్లీప్, ఎక్సర్సైజ్, వీటి వల్ల కూడా మనకు డోపమిన్ రిలీజ్ అవుతుంది. కానీ వీటి వల్ల పాజిటివ్ డోపమిన్, ఆరోగ్యం, ఆయుష్ అన్ని రకాలుగా పెరుగుతూ ఉంటుంది. సో చూసుకుంటే ఆల్కహాల్ అడిక్షన్లో ఉన్న వాళ్ళకి దాంట్లో ఉన్న కెమికల్స్ ఏం చేస్తున్నాయి, బ్రెయిన్ని రకరకాలుగా టాక్సికేట్ చేస్తూ ఉంది. మనం స్టేజెస్ చూసుకుంటే, ఏదో ఫ్రెండ్షిప్లో ఏదో స్టార్ట్ చేసాము, లేదా ఫ్యామిలీలో ఏదో స్టార్ట్ చేసాము. సో బ్రెయిన్లో ఏమవుతుంది, డోపమిన్ ఎక్కువగా రిలీజ్ అయ్యి ఎక్కువ కోరికలు పెరుగుతూ ఉంటాయి. సో దానివల్ల ఫ్రీక్వెన్సీ పెంచుతూ ఉంటారు. సో అది మనం ఫస్ట్ స్టేజ్గా పరిగణించవచ్చు. అలాగే తాగి బ్రెయిన్, నరాలు, అవయవాలు స్లో పాయిజన్ అయ్యి కొంతవరకు డ్యామేజ్ అయ్యాక మంచి చెడు అర్థం చేసుకునే సామర్థ్యం బ్రెయిన్లో
తగ్గిపోతూ ఉంటుంది. సో దానివల్ల మనం చూసుకోవచ్చు సెకండ్ స్టేజ్ అని చెప్పొచ్చు వాళ్ళని చూసుకొని. ఇంకా లాస్ట్ స్టేజ్ చూసుకుంటే ఇలా హెవీ డ్యామేజెస్ మన లివర్ కానీ లేకపోతే మన బ్రెయిన్ కానీ మన నర్వస్ సిస్టమ్ కానీ హెవీగా డ్యామేజ్ అయిపోయి టాక్సిక్ డ్యామేజ్ అవుతుంది. సో ఇలాంటి పొజిషన్ ఉంటే ఏ డాక్టర్ అని ఏం చెప్తాడు, ఎక్కువ కాలం బతకడు, ఆల్రెడీ హెవీ టాక్సిక్ డ్యామేజ్ అయిపోయింది, ఏదో ఇవి ఆపేస్తే కొంతకాలం బతకగలడు అని చెప్తారు. కానీ కూడా వాళ్ళ బ్రెయిన్ వాళ్ళతో ఏం చెప్తుందంటే లాస్ట్ స్టేజ్లో వెళ్ళాక నీకు ఏది ఇంపార్టెంట్ కాదు, నీ లైఫ్ కూడా నీకు ఇంపార్టెంట్ కాదు, సో నాకు కంపల్సరీ అది కావాలంటే నువ్వు చచ్చిపో, కానీ నాకు మాత్రం దాని నుంచి కంపల్సరీ నాకు అది కావాలని వాళ్ళని విపరీతంగా బానిసగా మార్చేసి వాళ్ళు చనిపోవడానికి కూడా సిద్ధంగా అవుతారు. అండ్ 100 మంది రకరకాల అనారోగ్యాలతో చనిపోతే దాంట్లో 30% అడిక్షన్స్ వల్లే చనిపోతున్నారంటే మీకు అర్థమైపోయింది పొజిషన్ ఏంటనేది స్లైడ్ చూస్తే. సో ఇలా టాక్సిసిటీ పెరిగి చనిపోతూ ఉన్నారు. సో వరల్డ్ వైడ్ లెక్కలు గణాంకాలు చూసుకుంటే 100% డిసార్డర్స్, అంటే ఇప్పుడు సేఫ్ లిమిట్ లేదు అని WHO చాలా క్లియర్గా చెప్తా ఉంది. అండ్ 18% సూసైడ్స్ అవుతున్నాయి, ఇంటర్పర్సనల్ వైలెన్స్ అవుతుంది, ట్రాఫిక్ ఇంజరీస్ 27% అవుతుంది, 13% పేషెంట్కి ఎపిలిప్సీ వస్తుంది, 48% జనాలు లివర్ సిరోసిస్కి కారణం ఇదే, మౌత్ క్యాన్సర్స్, ప్యాన్క్రియాటిస్, టీబీ, కొలెక్టరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్. సో ఆల్మోస్ట్ 3 మిలియన్ డెత్స్ మనకు జరుగుతూ ఉన్నాయి. 6 మినిట్స్కి ఒకరు చనిపోవడం అనేది చూస్తూ ఉన్నాం. సో ఇది వరల్డ్ వైడ్ జరుగుతున్న అతిపెద్ద, అంటే కోవిడ్ ఇవన్నిటికంటే అతిపెద్ద మహమ్మారి ఏదైనా ఉందంటే అడిక్షన్సే అని చెప్పొచ్చు. ఎందుకంటే 30% జనాభా చనిపోతుంది రకరకాల అడిక్షన్స్ వల్లే. సో దీనికి వైద్యం, ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది? ఫస్ట్ థింగ్ మీకు మనకి ఇంగ్లీష్ మెడిసిన్ చాలామందికి తెలుసు. డైరెక్ట్గా మనం ఇంగ్లీష్ మెడిసిన్ డాక్టర్స్ చాలా ఈజీగా వెళ్తూ ఉంటాం. ఇంగ్లీష్ మెడిసిన్ అండ్ ఇప్పుడు లేటెస్ట్గా డెవలప్ అవుతున్న ఫంక్షనల్ మెడిసిన్, రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి మనం చూసుకుందాము. ఇది ఎగ్జాంపుల్ చూడండి, మనకు అందరికీ తెలుసు ఆరోగ్యం తగ్గితేనే అనారోగ్యం వస్తుంది. అంటే ఫస్ట్ ఈ ఆరోగ్యం తగ్గడానికి కారణాలు ఏంటి? పోషక విలువలు తగ్గిపోవడము, వ్యర్థాలు, కాలుష్యం మన శరీరంలో చేరి మన జెనెటికల్గా మనకు దెబ్బతీసి లోపల మనకు రకరకాల డిసీజెస్ మనకి డెవలప్ చేస్తూ ఉన్నాయి. ఆరోగ్యాన్ని మళ్ళీ సరి చేసుకుంటే ఇవి పెరగవు, ఆరోగ్యాన్ని ఇంకా మెరుగుపరుచుకుంటే ఇది మూలాల నుంచి క్లియర్ అవుతుంది. సో ఫంక్షనల్ మెడిసిన్ అనేది మేము ఫోకస్ చేసేది రూట్ కాజ్ మీద, ఇంగ్లీష్ మెడిసిన్ ఫోకస్ చేసేది ఓన్లీ సిమ్టమ్స్ మీదనే. సో సిమ్టమ్స్ని సప్రెస్ చేయడమే ట్రీట్మెంట్గా ఉంటుంది కాబట్టి పేషెంట్ ఎప్పటికీ పేషెంట్గానే ఉండిపోవాల్సి వస్తుంది. అదే ఈ ట్రీట్మెంట్లో పేషెంట్గా ఉండిపోవాల్సిన అవసరం లేదు, మూలాల నుంచే నయం చేసుకోవచ్చు. సో ఈ వైద్యం ఎలా పనిచేస్తుంది మనకి అనేది మీకు వివరంగా చెప్తాను. అండ్ మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ వైడ్ ఈ వైద్యాన్ని చాలా ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు సెకండ్ లీడింగ్ ప్రాక్టీస్ వరల్డ్లో 51% డాక్టర్స్ దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మెల్లిమెల్లిగా ఇదే లీడింగ్ ప్రాక్టీస్గా అవుతుంది. ఎందుకంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, టాక్సిన్స్ అండ్ ఖర్చు పరంగా చూసుకున్న కంపారిటివ్లీ చాలా చాలా ఎఫోర్డబుల్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు. సో ఈవెన్ గవర్నమెంట్ కూడా దీనికి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా రకాలుగా సపోర్ట్ చేసే ప్రక్రియ స్టార్ట్ అవబోతుంది. సో మనకి స్టేజెస్ చూసుకోవాలి. వైద్యం పరంగా చూసుకుంటే అర్లీ ఇంటర్వెన్షన్స్లో చాలామందికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతుంటే కొంతమంది మారుతున్నారు, కొంతమంది అడిక్షన్లో వెళ్ళిపోయాక ఇంకా మారాలనే ఫీలింగ్స్ వాళ్ళు ఉండవు. సో అవుట్ పేషెంట్ సర్వీస్లో పేషెంట్స్ని కలుస్తూ ఉంటాం. సో మెజారిటీ మనం చూసుకుంటే మన ట్రీట్మెంట్కి అవుట్ పేషెంట్లోనే 95% పేషెంట్స్కి అవుట్ పేషెంట్లోనే అయిపోతుంది. వేరేస్ ఇంగ్లీష్ మెడిసిన్లో ఒక 30 to 40% అవుట్ పేషెంట్లో జరుగుతుంది ట్రీట్మెంట్. మనం చూసుకుంటే కొంతవరకు ఇన్పేషెంట్ పార్షియల్ హాస్పిటలైజేషన్ ఇంగ్లీష్ మెడిసిన్కి అవసరం పడుతుంది. మా దాంట్లో ఓన్లీ 5% పేషెంట్స్కి అవసరం పడుతుంది. అండ్ రెసిడెన్షియల్ ఇన్పేషెంట్ సర్వీసెస్ దాదాపు అవసరం లేదు మన వైద్యంలో. అండ్ మెడికలీ మేనేజ్డ్ ఇంటెన్సివ్ కేసెస్ అనేది మన దాంట్లో అవసరమే లేదు. మనం ఈ స్టేజ్లోనే అందరినీ క్లియర్ చేసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ చూసుకుంటే మన దగ్గరకు వచ్చే పేషెంట్స్లో 80% పేషెంట్స్ వాళ్ళు హాస్పిటల్కి రావడానికి సిద్ధంగా ఉండరు. వాళ్ళు ఎలాంటి వైద్యానికి కూడా కోఆపరేట్ చేయరు, విపరీతమైన ఈగోయిస్టిక్గా పర్సనాలిటీస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి మనం పేషెంట్కి తెలియకుండానే వైద్యం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో పేషెంట్ కేర్ టేకర్స్ని వాళ్ళ పూర్తి హెల్త్ ప్రొఫైల్ తీసుకొని రమ్మని చెప్తాము. వాళ్ళ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ని అర్థం చేసుకొని వాళ్ళకి ఒక టైలర్ మేడ్ మనము ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో హార్మ్లెస్ మెడిసిన్స్ అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్, ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి మంచి ఆరోగ్యకరమైన ఔషధ మొక్కలు ఏవైతే శాస్త్రీయంగా నిరూపితమైన ఆ మొక్కలవి పదార్థాలు ఇస్తాం. అనుకోకుండా ఇంట్లో చిన్నపిల్లలు తిన్నా ఏం కాదు, పెద్దవాళ్ళు తిన్నా ఏం కాదు. సో పేషెంట్కి మెల్లిమెల్లిగా
త్రూ ఫుడ్ అండి, త్రూ వాటర్, త్రూ జ్యూసెస్, మెల్లిగా ఫుడ్ ద్వారా ఇండ్యూస్ చేయమని చెప్తాము. సో పేషెంట్కి టేస్ట్, రంగు, రుచి ఏది మారదు తెలిసే అవకాశం కూడా లేదు మేము చెప్పిన పద్ధతిలో చేస్తే. సో వితిన్ 15 to 25 డేస్లోనే పేషెంట్ ఎక్స్పీరియన్స్ ఏమవుతాడు, బ్రెయిన్లో ఆ డోపమిన్ అడిక్షన్ ఏదైతే ఉందో బ్రెయిన్ రివర్స్ ఫీలింగ్ స్టార్ట్ చేస్తుంది. నాకు దీని నుంచి వచ్చే డోపమిన్ నాకు అవసరం లేదు, నాకు వద్దు, తగ్గించు అని చెప్పేసి రివర్స్ ఇన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తుంది. ఆయన బలవంతంగా తాగాలని ప్రయత్నం చేస్తే కొంచెం 1 or 2 times మేబీ వామిటింగ్స్ కూడా అవ్వచ్చు. తర్వాత అప్పటి నుంచి బ్రెయిన్ మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. సో బ్రెయిన్లో ఎలాంటి మార్పు స్టార్ట్ అవుతుందంటే 1 to 4 months లోపే, ఫస్ట్ మంత్లోనే 50% కంట్రోల్ వచ్చేస్తుంది, సెకండ్ మంత్ 70%, థర్డ్ మంత్ 90%, ఫోర్త్ మంత్లో కంప్లీట్ డీఅడిక్షన్, అంటే ఫిజికల్గా వాళ్ళు దాని నుంచి ఆ మత్తు పదార్థం నుంచి కంట్రోల్కి వచ్చేస్తారు. అండ్ సెకండ్ స్టేజ్ వచ్చేసి రీహాబిలిటేషన్ స్టేజ్. అంటే రీహాబిలిటేషన్ అంటే పేషెంట్ని తీసుకెళ్ళి ఒక రూమ్లో బంధించడం కాదండి, ఎలాంటి బంధింపులు చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి అట్మాస్ఫియర్లో ఉన్నారో, ఎలాంటి ఫ్రెండ్షిప్లో ఉన్నారో, ఎలాంటి ఫ్యామిలీలో ఉన్నారో అక్కడే మారాలి, అక్కడే మార్పు చెందాలి పేషెంట్. సో పేషెంట్కి ఏమవుతుంది, ఇంకా రీహాబిలిటేషన్ ఒక 2 months, 3 months, 6 months, 8 months, 10 months వాళ్ళ కండిషన్ బట్టి, క్రానిక్నెస్ బట్టి రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ చెప్తాం. రీహాబిలిటేషన్ పీరియడ్లో పేషెంట్ ఎలాంటి తాగడం చేయడం అనేది ఏమి ఉండదు. బట్ పేషెంట్లో ఆ ఫీలింగ్స్ అనేవి రోజుకి తగ్గాలి. అంటే మధ్యలో వాళ్ళకి ఆ కోరికలు వస్తూ ఉంటాయి, ఆ కోరికలను అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది, దాని మీద ఫీలింగ్స్ అనేది బాగా తగ్గిస్తూ ఉంటుంది, దాని మీద అసహ్యం కలిగేలాగా చేస్తూ ఉంటుంది. ఇంకా లాస్ట్ స్టేజెస్లో అయితే దాని మీద ఉన్న ఆశ చచ్చిపోవడం స్టార్ట్ అవుతుంది. అంటే బ్రెయిన్ ఇంకా ఆలోచన చేయడం కూడా ఆపేస్తుంది, దాని మీద పూర్తిగా దాని మీద ఉన్న ఆశ చంపేసుకుంటుంది. ఒక స్టేజ్ వచ్చాక ఎవరు ఎంత ఫోర్స్ చేసినా కూడా వాళ్ళకి తాగాలనే కోరిక వాళ్ళలో పుట్టదు. సో అలాంటి స్టేజెస్లో పేషెంట్ పూర్తిగా ఎంత ఫోర్స్ చేసినా కూడా తాగే పరిస్థితి క్రియేట్ కాదండి. సో అందరికి కూడా జస్ట్ కంట్రోల్ స్టేజే కాదు, రీహాబిలిటేషన్ కూడా ప్రాపర్గా జరిగేదాకా మెడిసిన్స్ కంటిన్యూ చేయమంటాం. అండ్ 20% పేషెంట్స్ మా దగ్గరికి వస్తారండి. సో వాళ్ళు పాపం వాళ్ళకి రియలైజేషన్ ఉంటుంది, కానీ వాళ్ళు బయటపడలేకపోతున్నాం అని చెప్పేసి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆపేస్తే వాళ్ళకి ఎపిలిప్సో లేకపోతే రకరకాల ట్రెమర్సో, ఫిజికల్గా విత్డ్రావల్ సిమ్టమ్స్ ఇవన్నీ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఇలాంటి హార్మ్లెస్ ట్రీట్మెంట్స్ ఆల్రెడీ శాస్త్రీయంగా నిరూపితం అయిపోయింది. సో డైరెక్ట్ని బ్రెయిన్ని కంట్రోల్ చేసే అక్యుపంక్చర్ ప్రోటోకాల్స్ ఉన్నాయి, దాన్ని నాడా ప్రోటోకాల్ అంటారు. ఇది ఆల్రెడీ పబ్లిష్డ్ జర్నల్స్ ఉన్నాయి దీని మీద. సో మనము చెవి అనేది బ్రెయిన్కి ఎక్స్టెన్షన్ అండి. సో చాలా కీలకమైన నాడీ వ్యవస్థ మన చెవిలో ఉన్నాయి. వాటిని స్టిమ్యులేట్ చేయడం వల్ల డోపమిన్కి యాంటీగా ఉండే అంటే మంచి న్యూరో కెమికల్స్ ఏవైతే ఉన్నాయో, సెరటోనిన్, మెలటోనిన్, ఆక్సిటోసిన్ ఇలాంటివన్నీ రిలీజ్ అయ్యేసి పేషెంట్కి ఉన్న స్ట్రెస్, యాంగ్జైటీ, నెగిటివ్ ఇంపాక్ట్ కానీ, సబ్స్టెన్స్ అబ్యూస్ సంబంధించిన ఏవేవి ట్రామా అవన్నీ ఫీలింగ్స్ దాని మీద పోవడము, విత్డ్రావల్ సిమ్టమ్స్ తగ్గిపోవడము, అండ్ తొందరగా కోలుకోవడం, బ్రెయిన్ నుంచే తొందరగా సిగ్నల్స్ దానికి యాంటీగా రావడము, డోపమిన్ కంట్రోల్ అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ అంత ప్రాబ్లం ఏంటంటే డోపమిన్ అడిక్షన్. రకరకాల సోర్సెస్ నుంచి వచ్చే ఆ డోపమిన్ని మనము దాని క్రేవింగ్స్ని కంట్రోల్ చేసేస్తే సరిపోతుంది. సో అలా పేషెంట్కి తెలిసి కూడా చేయొచ్చు, చాలా అద్భుతంగా వాళ్ళ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ మనం పూర్తిగా కోలుకునేలాగా చేయొచ్చు. అండ్ ఈ తెలియకుండా కూడా మనం చెప్పాలంటే కొన్ని వందల మంది, వేల మంది పేషెంట్స్, ఇప్పటికే మోర్ దెన్ 75,000 పేషెంట్స్ మనము రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి మనం క్యూర్ చేసాం. కొన్ని ఊర్లే మానేశారు. అండ్ వాళ్ళు చాలామంది మనం చెప్పాలి అంటే వాళ్ళకి ఎక్కడ ఈగో కూడా హర్ట్ అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు, వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నేనే మానేసా అని చాలా హ్యాపీగా బతికేస్తున్నారు. సో అలా సేఫ్గా ఈ ట్రీట్మెంట్ని మనం ప్రతి ఒక్కరికి ఇండ్యూస్ చేయొచ్చు. కంపల్సరీ నేను గైడెన్స్ ఒక్కొక్క పేషెంట్కి హ్యాండ్ హెల్డ్ గైడెన్స్ అనేవి ఇస్తాము. సో ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా ఉంటుంది, డైరెక్ట్ కూడా వస్తే ఇంకా మంచిది హాస్పిటల్కి, ఎందుకంటే పూర్తి అవగాహనతో చేస్తే ఇంకా మంచి వైద్యం అనేది మీకు దొరుకుతుంది. సో దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. సో ఇలా సెరటోనిన్ ఇవన్నీ న్యాచురల్ హెల్తీ కెమికల్స్ని మనం పెంచుతూ ఉంటాము. కార్టిసాల్ లాంటి నెగిటివ్ హార్మోన్స్ని బాగా కంట్రోల్ చేస్తూ ఉంటాం. సో సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్లో ఈ వైద్యానికి సంబంధించింది పూర్తిగా అందుబాటులో ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పర్టైజ్ ఉంది. అండ్ ఇది అప్కమింగ్ పెద్ద ఎత్తున ఇది డెవలప్ అవ్వబోయే ట్రీట్మెంట్. అండ్ దీన్ని మేము ఎప్పటి నుంచో గ్రహించి ఈ వైద్యాన్ని మేము ఎప్పటి నుంచో డెవలప్ చేస్తూ ఉన్నాం. సో దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి, అడిక్షన్తో బాధపడుతున్న ప్రతి ఒక్క పేషెంట్కి, ప్రతి ఒక్క ఫ్యామిలీకి మీరు షేర్ చేసి వాళ్ళకి ఈ వీడియో ద్వారా వాళ్ళకి ఎంతో కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళు క్రియేట్ అవుతుంది, వాళ్ళ జీవితం మీద ఆశ కలుగుతుంది. సో దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్. నమస్కారం సార్, మీ పేరండి? నా పేరు శ్రీనివాసమూర్తి గారు. సార్ మీరు సెకండ్ లైఫ్ హాస్పిటల్ ఎందుకు అప్రోచ్ అవ్వడం జరిగింది సార్?
అంటే నేను ఈ మెడికల్ ఫెటర్నిటీలోనే చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను సార్. నాకు సుమారు ఒక 70-80 వేల మంది డాక్టర్లు కూడా పరిచయం ఉన్నారు. కానీ ఈ పర్టికులర్ ఈ టైప్ ఆఫ్ దీనికి కేసుకి ట్రీట్మెంట్ కోసం చెప్పి ఎవరిని రిలై కావాలో ఎవరి దగ్గర తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. కొంతమంది ఎంక్వైరీ చేసిన మీదట మీ అడ్రస్, మీ కాంటాక్ట్ నెంబర్ అన్నీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా నాకు సెమీ హార్టెడ్గానే మీ దగ్గరకు వచ్చాను సార్ నేను. ఎందుకంటే దీనికి సరైన సొల్యూషన్ దొరకదో అనే ఒక దీంతో డౌట్ తోటి వచ్చాను. వచ్చి కలిసి మీ ప్రొఫైలు తెలుసుకున్న తర్వాత మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీకున్న కొంచెం ఇంటర్నల్ నాలెడ్జ్ కూడా సమ్హౌ ఐ వాజ్ ఇంప్రెస్డ్ సార్ చెప్పాలండి. ఎందుకంటే ఈ ఎనాటమీ, ఫిజియాలజీ, ఈ ఫార్మకాలజీలో నేను ఐ హావ్ సీన్ ది ఎండ్స్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ ఇక్కడ ఉన్న నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మా అబ్బాయి కేసులో ఎంతవరకు నాకు ఫేవరబుల్, హెల్ప్ఫుల్గా ఉండగలుగుతారనే ఒక డౌట్తో వచ్చాను. నాకు మిమ్మల్ని చూసి కలిసి మాట్లాడి తెలుసుకున్న తర్వాత కొంతవరకు నాకు సాటిస్ఫాక్షన్ కలిగింది సార్. అందువల్ల ట్రై చేద్దాం అనుకుని వచ్చాను. మీరు ఒక 4 రోజులు మందులు ఇచ్చారు. అవి క్రమం తప్పకుండా వాడుతూ మేము గమనిస్తూ చాలా ఐ వాజ్ వెరీ కీన్ సార్ టు అబ్జర్వ్ హిస్ చేంజెస్, పాజిటివ్ చేంజెస్ ఉన్నాయా లేవా అని చెప్పి కీన్గా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. 15 రోజులు 20 రోజులకి ఒక 10-20% మార్పు కనిపించినట్టుగా అనిపించింది. ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇదే అభిప్రాయంతో మేము కోయిన్సైడ్ అయ్యి చూద్దాం ఇంకొక 20 రోజులు, ఒక 4 రోజుల వరకు కానీ మనకు ఒక ఐడియా రాదని సార్ కూడా చెప్పారు. కాబట్టి మేము ఆ 4 రోజులు కూడా చూసిన తర్వాత ఒక 30-40% డెవలప్మెంట్ కనిపించింది సార్. అతని బిహేవియర్లో కానీ, హ్యాబిచువల్ దీనిలో కానీ, డైలీ వర్క్ ఆస్పెక్ట్స్లో కానీ మొత్తం ఒక 4 రోజులకే నాకు మంచి ఇంప్రూవ్మెంట్ కనపడింది సార్. ఆ తర్వాత మీ దగ్గరికి వచ్చాను. మళ్ళీ కంటిన్యూషన్ ఆఫ్ ద మెడికేషన్ ఒక 30 days తీసుకున్నాను. వచ్చి మీతో మాట్లాడి ఉన్న డెవలప్మెంట్స్ మీకు చెప్పిన తర్వాత మీరు ఇచ్చిన ఫర్దర్ కంటిన్యూషన్ కోర్సు కూడా ఇప్పుడు ఈ 1 month కూడా వాడిన తర్వాత నాకు 60-70% వరకు మంచి రిజల్ట్ పడింది. ఆల్మోస్ట్ నాకు ఎదురుగా కనబడట్లేదు కానీ ఆ ఆల్కహాలిక్ ఇది టించి తీసుకోవాలనేది అతని దగ్గర కనపడుతున్నట్టుగా లేదు నాకు. నేను అడిగాను అతన్ని కూడా, ఏరా మరి ఇది లేకుండా ఉండటం కష్టం కాదు, ఇంత అలవాటు అయిన తర్వాత నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు, ఏమిటి నువ్వు ట్రై చేయలేదా అని చెప్పి అడిగితే, బలవంతం చేసిన తర్వాత చేశాను డాడీ 2-3 సార్లు, కానీ నేను తీసుకోవాలని ఇది కనపడలేదు నాకు, ఎవర్షన్ కొంచెం అవసరం లేదన్నట్టుగా వచ్చి నేను బయట పారబోసాను కూడా సంఘటన ఉన్నాయి 2-3 సార్లు అని చెప్పాడు సార్. మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం 90% ఆల్కహాల్ జోలికి వెళ్ళలేదు. అంతవరకు నాకు కన్ఫర్మ్గా చెప్పగలను. ఇప్పుడు వచ్చి మీ దగ్గర ఈ మెడికేషన్ తీసుకుని ఇది కూడా ఒక 4 రోజులు వాడిన తర్వాత ఎలా ఉంటుందో మీకు నేను ఫేవరబుల్గా ఇంకా బాగా అతను బిహేవియర్లో కానీ, ఇన్నాడు అసలు జాబ్ కూడా మానేసి 10 lakhs ఇది సార్ అతని ప్యాకేజ్, 10 lakhs ప్యాకేజ్, అది కూడా అతను వదిలేసి వచ్చి ఇప్పుడు నేను మంచి జాబ్లో కానీ లేకపోతే ఏదైనా చిన్న బిజినెస్ దీనిలో కానీ పెట్టి నా మైండ్ని డైవర్ట్ చేసుకుని నా యాక్టివిటీస్ని ఇలాగా డెవలప్ చేసుకుని ఉందాం అనుకుంటున్నా అని చెప్పి నాకు ఫోర్స్ ఎక్కువ అవుతుంది సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఈ చేంజెస్ వల్ల నేను ఈ మెడికేషన్ నాకు చాలా ఇది చేసని చెప్పి నేను ఖచ్చితంగా నమ్మగలుగుతున్నాను సార్. నేను ఈ మెడికేషన్ కూడా వాడి ఫర్దర్ ఇంకొక 1 month కూడా వాడి దాని తర్వాత మొత్తం అప్డేట్ చేసి మీ దగ్గరికి వచ్చి మీ సహాయం కంటిన్యూ తీసుకుంటాను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్. నమస్కారం సార్.